ఇంకా మంచిది. స్తోత్రం చెప్పండి. అప్పు ఇచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు తిరిగిస్తే ఇంకా మంచిది. ఆమేన్. కొందరు బాయ్ బాయ్ టాటా దేనికి? ఏమండి, అప్పు తీసుకునేదాకా రోజు ఫోన్ వస్తుంది. అప్పు ఇచ్చేదాకా, అప్పు తీసుకునేదాకా ఏం చేస్తారు? నేను కూర్చొనివ్వడు, నిలబడినివ్వడు, తాగినివ్వడు, పడుకోనివ్వడు, తిన్నివ్వడు, ఏమి చేయను. అప్పు తీసుకున్న తర్వాత ఇక నీ ఫోన్ ఎత్తడు. అప్పు తీసుకున్న తర్వాత నీ ఫోన్ ఎత్తడు. అలాగే అయిపోయింది పరిస్థితులు. అందుకే ఈరోజు అప్పు ఇచ్చే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే, ఏం పెడతావు అంటే ఏదో ఒక షూరిటీ పెడితేనే కానీ ఏం చేయలేకపోతున్నాం. నమ్మకాలు లేవు. మాట మీద నమ్మే రోజులు పోయాయి. మాట మీద నమ్మకాలు చచ్చిపోతున్నాయి. ప్రియులారా, మన మాట దేవుని సన్నిధిలో చెప్తున్నాను, దేవుని పిల్లలుగా చెప్తున్నాను. లోకస్తులకి నీకు తేడా ఏంటంటే, నువ్వు ఏ మాట అన్నావు అది నెరవేర్చుకుంటే నువ్వు దేవుని యొక్క సన్నిధిలో దీవించబడతావు. దేవునికి స్తోత్రం. తను బాధ పెట్టేవారు అయ్యామనుకో, అది నీకు ఇప్పటికి బాగానే ఉంటుంది, కానీ రేపు పొద్దున దాని పరిణామం, దాని తర్వాత వచ్చే శిక్ష, దాని తర్వాత వచ్చే సమస్య, మనము దేవునికి విరోధులం అయిపోతాం. ఎవరికి విరోధులం అవుతాం? దేవుని యొక్క సన్నిధిలో దేవునికి విరోధులం అయిపోతాం.